ఆనాటి నుంచి నేటి వరకు ఈ పెట్టె పూజలు అందుకుంటూనే ఉంది. ముందు ముందు కూడా అందుకుంటూనే ఉంటుంది. అందుకే జీవితంలో ఏ పని చేసినా పవిత్రమైనదిగా ఉండాలి. అప్పుడే ఆ పవిత్రత చేసిన వాళ్ళకు కూడా అంటుకుని ఉంటుందనడానికి ఈ పెట్టె ఒక ఉదాహరణ. లలితాదేవిని పూజించేవారికి జీవితంలో ప్రశాంతత లభించేది. సప్తమాతృకలను పూజించేవారికి వెంటనే వాళ్ళ కోరికలు నెరవేరి, ఒక్క మాటలో చెప్పాలి అంటే భక్తులు అడిగినదే తడవుగా పరుగున వచ్చి ప్రసన్నమయ్యే దేవతలు సప్తమాతృకలు. సప్తమాతృకలు అంటే వారాహి, వైష్ణవి, ఇంద్రాణి, కౌమారి, బ్రాహ్మి, చాముండి, మహేశ్వరి అని 7 శక్తి దేవతలు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఎవరికి ఏ రకమైన కోరికుంటే ఆ మాతృకకు పూజ చేసి ప్రత్యేకంగా గాయత్రిని చదివి ఆ తల్లిని ప్రసన్నం చేసుకునేవారు. ఆగండి, ఇక్కడ కొద్దిసేపు విశ్రమించి తర్వాత ప్రయాణం సాగిస్తాం. అలాగే గురువుగారు. ఇక బయలుదేరదాం. అలాగే గురువుగారు. పెట్టెను జాగ్రత్తగా తీసుకోండి. అలాగే స్వామి. ఏమైంది? ఇప్పుడే కదా పెట్టెను మోసుకొచ్చారు. అవును స్వామి. ఇప్పుడు ఎంత బలంగా ప్రయత్నించినా పెట్టెను మొయ్యలేకపోతున్నాం స్వామి. విచిత్రంగా ఉంది. మళ్ళీ ప్రయత్నించండి. అలాగే స్వామి. ఎత్రా ఎత్త. అమ్మవారి ఉద్దేశం అర్థమైంది. ఇక్కడే ఉండాలని ఇష్టపడుతున్నారు. అందుకే ఇక్కడి నుంచి కదలడం లేదు. ఇక్కడే గుడి కట్టించి అమ్మవారిని సప్తమాతృకలను ఇక్కడే ప్రతిష్ఠిద్దాం. అలాగే గురువుగారు. మీరు అనుమతించి ఆదేశిస్తే అమ్మవారికి నేనే పెద్ద గుడి కట్టించి పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మించగలను. నన్ను, నా అంశాలైన సప్తమాతృకలను ఇక్కడే ప్రతిష్ఠించండి. మాకు ఏ గుడి గోపురాలు వద్దు. ప్రకృతి ఒడే మా గుడి, పంచభూతాలే మా ప్రాకారం, ఈ భూమండలమే మాకు పీఠం, ఆకాశమే మాకు పందిరి, సూర్యకాంతే మాకు దీపారాధన, చల్లగాలే మాకు వింజామణి, వర్షమే మాకు అభిషేకం. ఇక్కడకు వచ్చి మమ్మల్ని దర్శించుకుని ఆరాధించుకునే భక్తులను అనుగ్రహిస్తాం. సప్తమాతృకలు నా భక్తులకు కరుణ, ఐశ్వర్యం, ధైర్యం, పదవి, బుద్ధి, విజయం, జ్ఞానం అనే 7 వరాలను సిద్ధింపచేస్తారు. సప్తమాతృకలైన వారాహిని కొలిచిన వాళ్లకు యుద్ధంలో విజయం లభిస్తుంది. వైష్ణవిని కొలిచిన వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.
ఇంద్రాణిని కొలిస్తే కోరిన పదవి వరిస్తుంది. కౌమారిని పూజిస్తే కారుణ్యాన్ని కురిపిస్తుంది. బ్రాహ్మిని ఆరాధించిన వాళ్లకు జ్ఞాన ప్రాప్తిని కలిగిస్తుంది. చాముండిని వేడుకున్న వాళ్లకు శత్రువులపై విజయం సాధింపచేస్తుంది. మాహేశ్వరిని కొలిచే వారికి జీవితంలో అన్నింటినీ సాధించడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఆహా, ఆహా, మన జీవితాలు ధన్యమైనాయి. స్వయంగా ఆ తల్లి దిశానిర్దేశం చేసింది. ఎంతో మంది ఋషివర్యులు ఇక్కడ తపస్సు చేసి ఎన్నో యజ్ఞయాగాదులు చేసి ఉంటారు. అందుకే ఆ జగన్మాత ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసింది. ఈ ప్రాంతం పెద్ద పుణ్యక్షేత్రంలా ప్రసిద్ధి చెందుతుంది. అమ్మ ఆదేశించినట్టు ఇక్కడే ప్రతిష్టకు ఏర్పాటు చేద్దాం. స్వామి, మీరు చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాము. ముందు గంగమ్మ గురించి, ఆ పుట్టలో ఉన్న పాము గురించి చెప్పండి. నేను చెప్పే ప్రతి విషయం మీకు ఉపయోగపడుతుంది. ఏకాగ్రత సహనం ఉన్న వాళ్లకు విజయం వరిస్తుంది. అర్థమైందనుకుంటాను. అన్ని విషయాలు చెబుతాను. చీకటి పడబోతుంది. ఈ రోజుకి ఇక చాలు. శుభమస్తు. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అలాగే స్వామి, వస్తానండి. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తిరిగి రేపు కలుద్దాం. శుభమస్తు. శ్రీ, ఆగు శ్రీ, ప్లీజ్, నేను చెప్పేది విను. శ్రీ, ఆగమని చెప్తున్నానా? నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి శ్రీ. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎవరి నమ్మకాలు వాళ్లకుంటాయి. అంత మాత్రాన నా మాటలు సెంటిమెంట్స్ని గౌరవించకపోవడం అని అనుకుంటే ఎలా? శ్రీ, శ్రీ, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని మర్చిపోకు శ్రీ. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు నా పక్కన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నేను జీవించడం అంటే నీతోనే శ్రీ. లేదంటే నాకు ఈ జీవితమే అక్కర్లేదు శ్రీ. పో, వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు నీకు కనిపించను.